వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. కేంద్ర ప్రభుత్వం చేత విధించబడి వసూలు చేయబడి రాష్ట్రాలకు ఇవ్వబడే పన్ను. కేంద్ర ప్రభుత్వం చేత విధించబడి వసూలు చేయబడి రాష్ట్రాలకు ఇవ్వబడే పన్ను క్వశ్చన్ వచ్చింది మనకి. ఇక్కడ క్వశ్చన్ వచ్చింది. దీంట్లో ఉన్న ఆన్సర్స్ చూసుకొని ఏదో ఒక ఆన్సర్, ఇప్పుడు ఉదాహరణకు ఆదాయపు పన్ను అయితే ఆదాయపు పన్ను అనేది గుర్తుంచుకొని తర్వాత ఎగ్జామ్ పోతే అది గుర్తుండదు. కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులు ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ పన్నుల్లో ఏమేమి పన్నులు వస్తాయి అంటే కేంద్ర ప్రభుత్వం విధించిన 5 రకాల పన్నులు ఉంటాయి. ఈ 5 రకాల పన్నుల్లో ఏ ఏ పన్నులు అనేది ఉంటాయో ఒకసారి మనం తెలుసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎట్లొచ్చినా వాడు రివర్స్ ముందు వెనక ఏ రకంగా క్వశ్చన్ అడిగినా మనం పెట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ముందుగా వాటి గురించి చూస్తే, కేంద్ర ప్రభుత్వము ఒక పన్ను విధించి వసూలు చేసి ఆ పన్నులను తామే అనుభవించే పన్నులను మొదటి రకం పన్నులు అంటారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 270 ప్రకారం కేంద్ర ప్రభుత్వం పన్ను విధించి వసూలు చేసి కేంద్రమే అనుభవించే పన్నులు కొన్ని ఉన్నాయి. అవి ఏంటివి అంటే కార్పొరేషన్ ట్యాక్స్, ఎగుమతి దిగుమతి సుంకాలు కస్టమ్స్ డ్యూటీ, వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, మూలధన ఆదాయంపై పన్ను. కేంద్ర ప్రభుత్వం చేత విధించబడి వసూలు చేయబడి కేంద్రమే అనుభవించే పన్నులు. కేంద్ర ప్రభుత్వం చేత విధించబడి వసూలు చేయబడి ఇక్కడ రాష్ట్రాలకు ఇవ్వబడే పన్ను అన్నారు. ఎగుమతులు దిగుమతులు అనేది కేంద్ర ప్రభుత్వం చేత విధించబడి వసూలు చేయబడి రాష్ట్రాలకు ఇవ్వకుండా తామే అనుభవించే పన్నులు, మొదటి రకం పన్నులు. ఆ పన్నులో కార్పొరేషన్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, మూలధన ఆదాయం పైన పన్ను. ఎగుమతి దిగుమతి సుంకాలు దేంట్లో ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వమే పన్ను విధించి వసూలు చేసి తామే అనుభవించే పన్నులో భాగంగా ఉంది కాబట్టి ఇది రాష్ట్రాలకు ఇవ్వబడే పన్ను. ఇక్కడ లేదు, ఇది తప్పు. ఇది మొదటి రకమైన పన్ను. రెండవ రకమైన పన్ను ఏంటిదంటే కేంద్ర ప్రభుత్వమే పన్ను విధించి వసూలు చేసి వచ్చిన రాబడిని కేంద్రము రాష్ట్రాల మధ్య పంపకం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వమే పన్ను విధిస్తుంది, వసూలు చేస్తుంది, వచ్చిన రాబడులను కేంద్రము రాష్ట్రాల మధ్య పంపకాలు జరుగుతుంది. ఈ కేంద్రము రాష్ట్రాల మధ్య పంపకాలు అనేది ఆర్టికల్ 280 ప్రకారం ఏర్పాటు చేసిన ఆర్థిక సంఘం యొక్క ముఖ్య విధి. కేంద్రానికి రాష్ట్రాల మధ్య పంపకాలు చేయడం. కేంద్ర ప్రభుత్వమే పన్ను విధిస్తుంది, వసూలు చేస్తుంది, వచ్చిన రాబడిని కేంద్రానికి రాష్ట్రాల మధ్య పంపకం చేయడం జరుగుతుంది. దీనిలో ఏమేమి ఉన్నాయంటే ఇన్కమ్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, ఎక్సైజ్ సుంకం, ఇన్కమ్ ట్యాక్స్, ఎక్సైజ్ సుంకం, సర్వీస్ ట్యాక్స్. కేంద్ర ప్రభుత్వమే పన్ను విధించి వసూలు చేసి వచ్చిన రాబడిని కేంద్రము రాష్ట్రాల మధ్య పంచబడే పన్నులు. ఇన్కమ్ ట్యాక్స్, ఎక్సైజ్ సుంకం, సర్వీస్ ట్యాక్స్. ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇక్కడ ఉంది. కేంద్ర ప్రభుత్వమే పన్ను విధించి వసూలు చేసి కేంద్రము రాష్ట్రాల మధ్య పంపకం జరిగే పన్నులు అంటున్నాం. కేంద్రము రాష్ట్రాల మధ్య పంపకం. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి? కేంద్ర ప్రభుత్వం చేత విధించబడి వసూలు చేయబడి రాష్ట్రాలకు ఇవ్వబడే పన్ను. ఇక్కడ కేంద్రము రాష్ట్రాలు అని మనం అడగలేదు కాబట్టి ఆదాయ పన్ను కూడా కాదు. కేంద్ర ప్రభుత్వం విధించే పన్నుల్లో 2 పన్నుల గురించి మాట్లాడుకున్నాం. కేంద్ర ప్రభుత్వం విధించే పన్నుల్లో మూడవ రకమైన పన్ను ఏంటిదంటే కేంద్ర ప్రభుత్వమే పన్ను విధించి వసూలు చేసి ఆ పన్నులను ఆ రాష్ట్రాలకే ఇచ్చే పన్ను.
ఏం మెన్షన్ చేశారంటే రాష్ట్రాలకే ఇచ్చే పన్ను, రాష్ట్రాలకు అనలేదు, రాష్ట్రాలకే ఇచ్చే పన్ను. కేంద్ర ప్రభుత్వమే పన్ను వసూలు చేసి, కేంద్ర ప్రభుత్వం పన్ను విధించి, కేంద్ర ప్రభుత్వమే పన్ను వసూలు చేసి ఏ రాష్ట్రంలో అయితే పన్ను వసూలు చేస్తుందో ఆ రాష్ట్రాలకే ఇచ్చే పన్ను. ఉదాహరణకి మరణ సుంకం, మరణ సుంకం ఏ రాష్ట్రంలో అయితే మరణ సుంకం ఉంటుందో ఆ రాష్ట్రంలో మరణ సుంకం పైన కేంద్ర ప్రభుత్వం పన్ను విధించి వసూలు చేసి ఆ మరణ సుంకం పైన వచ్చిన రాబడిని ఆ రాష్ట్రాలకే ఇస్తుంది. ఉదాహరణకి మన తెలంగాణలో 1985లో మరణ సుంకం అనేది రద్దు చేయడం జరిగింది. మన పక్క రాష్ట్రాల్లో కర్ణాటక, మధ్యప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలకు ఈ మరణ సుంకం ఉన్నట్లయితే కేంద్ర ప్రభుత్వం పక్క రాష్ట్రాలలో మరణ సుంకం పైన పన్ను విధించి వసూలు చేసి కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలకే ఇస్తుంది. అన్ని రాష్ట్రాలకు కాదు, రాష్ట్రాలకే. ఏ రాష్ట్రంలో అయితే పన్ను విధిస్తున్నారో ఆ రాష్ట్రాలకే ఇచ్చే పన్ను మూడో రకమైన పన్ను. కేంద్ర ప్రభుత్వమే పన్ను విధిస్తుంది, వసూలు చేస్తుంది, ఆ రాష్ట్రాలకే పన్ను అనేది పంచబడుతుంది. ఏ రాష్ట్రాల్లో అయితే మరణ సుంకం ఉంటుందో ఆ రాష్ట్రాల పైన పన్ను విధించి వసూలు చేసి వచ్చిన రాబడిని ఆ రాష్ట్రాలకే ఇచ్చేస్తుంది. మరణ సుంకం ఇక్కడ ఉందా? లేదు. మూడో రకమైన పన్ను పైన ఇక్కడ ఆప్షన్ లేదు. నాలుగవ పన్ను ఏంటిదంటే కేంద్ర ప్రభుత్వం పన్ను విధించి వసూలు చేసి వచ్చిన రాబడిని రాష్ట్రాల మధ్య పంచబడుతుంది, రాష్ట్రాలకు ఇవ్వబడుతుంది. కేంద్ర ప్రభుత్వమే పన్ను విధిస్తుంది, వసూలు చేస్తుంది, వచ్చిన రాబడిని రాష్ట్రాలకు ఇవ్వబడుతుంది, రాష్ట్రాల మధ్య పంచబడుతుంది. మొదటి రకమైన పన్ను ఏంటిది? కేంద్ర ప్రభుత్వమే పన్ను విధిస్తుంది, వసూలు చేస్తుంది, కేంద్రమే అనుభవిస్తుంది. రెండవ రకమైన పన్ను కేంద్ర ప్రభుత్వమే పన్ను విధిస్తుంది, వసూలు చేస్తుంది, వచ్చిన దాని కేంద్రానికి రాష్ట్రాల మధ్య పంచబడుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే నాలుగో రకమైన పన్ను ఏంటిది? కేంద్రం విధిస్తుంది, వసూలు చేస్తుంది, వచ్చిన రాబడిని రాష్ట్రాల మధ్య పంచబడుతుంది. నాలుగో రకమైన పన్ను రాష్ట్రాలకు లేదా రాష్ట్రాల మధ్య పంచబడుతుంది. మూడో రకమైన పన్ను ఏంటిది? రాష్ట్రాలకే, ఓన్లీ ఏ రాష్ట్రంలో అయితే మనం పన్ను విధిస్తున్నామో ఆ రాష్ట్రాలకే మాత్రమే ఆ పన్ను ఇవ్వడం జరుగుతుంది. నాలుగో రకమైన పన్ను ఏంటిది? కేంద్రం విధిస్తుంది, వసూలు చేస్తుంది, రాష్ట్రాలకు, రాష్ట్రాల మధ్య పంచబడుతుంది. మన క్వశ్చన్ వచ్చింది కూడా అదే. కేంద్ర ప్రభుత్వం చేత విధించబడి వసూలు చేయబడి రాష్ట్రాలకు ఇవ్వబడే పన్ను నాలుగో రకమైన పన్ను. దీనిలో ఏమేమి ఉంటాయంటే టెర్మినల్ ట్యాక్స్, టెర్మినల్ ట్యాక్స్, రైల్వే, వాయు, జల రవాణా పై కేంద్ర ప్రభుత్వం విధించే పన్నునే టెర్మినల్ ట్యాక్స్ అంటారు. స్టాక్ మార్కెట్ లావాదేవీలపైన పన్ను, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, కేంద్రకపు అమ్మకపు పన్ను, కేంద్ర ప్రభుత్వం చేత విధించబడి వసూలు చేయబడి రాష్ట్రాలకు ఇవ్వబడే పన్నులో టెర్మినల్ ట్యాక్స్, స్టాక్ మార్కెట్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. టెర్మినల్ ట్యాక్స్ అంటే రైల్వే, వాయు, జల రవాణా పైన విధించే పన్ను. రైల్వే ఛార్జీల పైన విధించే పన్ను, వాయు ఛార్జీల పైన విధించే పన్ను, జల ఛార్జీల పైన విధించే పన్ను. కేంద్ర ప్రభుత్వం చేత విధించబడి వసూలు చేయబడి రాష్ట్రాలకు లేదా రాష్ట్రాల మధ్య పంచబడే పన్నులు టెర్మినల్ ట్యాక్స్. దీనిలో ఏముంది మనకి? రైల్వే ఛార్జీల పైన పన్ను, రైల్వే ఛార్జీల పైన పన్ను. రైల్వే ఛార్జీల పైన పన్ను అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఎగుమతి దిగుమతి సుంకాలను కేంద్ర ప్రభుత్వం విధించి వసూలు చేసి తామే అనుభవిస్తుంది. ఆదాయపు పన్నును కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది, వసూలు చేస్తుంది, కేంద్రము రాష్ట్రాల మధ్య పంచబడుతుంది. స్టాంపు డ్యూటీ, స్టాంపు డ్యూటీ అంటే కేంద్ర ప్రభుత్వం విధించే చివరి పన్ను, ఐదో రకం పన్ను. కేంద్రమే పన్ను విధిస్తుంది, రాబడిని రాష్ట్రాలు వసూలు చేసుకొని రాష్ట్రాలు అనుభవించే పన్ను. కేంద్ర ప్రభుత్వం ఒక స్టాంపు డ్యూటీని తెలంగాణలో విధిస్తే తెలంగాణ ప్రభుత్వం దానిపైన వచ్చే రాబడిని వసూలు చేసుకొని తెలంగాణ ప్రభుత్వమే అనుభవిస్తుంది. దానిలో ఏమేమి ఉన్నాయంటే స్టాంపు డ్యూటీ,
రిజిస్ట్రేషన్ ట్యాక్స్ రాష్ట్ర ఎక్సైజ్ సుంకం రాష్ట్ర ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం విధిస్తే రాష్ట్రాలు వసూలు చేసుకొని రాష్ట్రాలు అనుభవిస్తాయి. రాష్ట్ర ఎక్సైజ్ సుంకాల్లో ఆల్కహాలిక్ మత్తు పదార్థాలు నల్లమందు లాంటివి రాష్ట్ర ఎక్సైజ్ సుంకంలో విధించబడతాయి. రిజిస్ట్రేషన్ ట్యాక్స్ టు స్టాంపు డ్యూటీ అంటే ఏంటిదంటే బాండ్ పేపర్లు కానీ ప్రామిసరీ నోట్ల ద్వారా ఏదైనా ఒక అగ్రిమెంట్ చేసుకుంటే ఈ అగ్రిమెంట్ ద్వారా ఏదైనా వివాదం న్యాయ వివాదం ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రామిసరీ నోట్ ద్వారా న్యాయ వివాదం ఏర్పడితే ఆ ప్రామిసరీ నోట్ పైన స్టాంపు డ్యూటీ చెల్లించి కోర్టులో వారు న్యాయ వివాదం అనేది పరిష్కరించడం జరుగుతుంది. ఈ స్టాంపు డ్యూటీ అనేది చెల్లిస్తేనే కోర్టులు న్యాయ వివాదాల్లో జోక్యం చేసుకుంటాయి. ఈ స్టాంపు డ్యూటీని కేంద్ర ప్రభుత్వమే విధిస్తే రాష్ట్రాలు వసూలు చేసుకొని రాష్ట్రాలు అనుభవిస్తాయి. స్టాంపు డ్యూటీ కేంద్ర ప్రభుత్వం చేత విధించబడుతుంది, వసూలు రాష్ట్రాలు చేసుకుంటాయి, రాష్ట్రాలకు అనుభవించే పన్ను. మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటిది? కేంద్ర ప్రభుత్వం చేత విధించబడి వసూలు చేయబడి రాష్ట్రాలకు ఇవ్వబడే పన్నుల్లో భాగంగా రైల్వే ఛార్జీలపై విధించే పన్ను అనేది కరెక్ట్ ఆన్సర్. భారతదేశ ఆదాయపు పన్ను గ్రూప్ 4 2010లో వచ్చింది. భారతదేశ ఆదాయపు పన్ను ప్రత్యక్ష మరియు అనుపాతపు పన్ను, పరోక్ష మరియు అనుపాతపు పన్ను, ప్రత్యక్ష పురోగామి పన్ను, పరోక్ష పురోగామి పన్ను. ముందుగా అనుపాతపు పన్ను అంటే ఏంటిది, పురోగామి పన్ను అంటే ఏంటిది, ప్రత్యక్ష అంటే ఏంటిది, పరోక్ష అంటే ఏంటిది, ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటిది, వీటి గురించి కొంచెం తెలుసుకుంటే ఆదాయపు పన్ను ప్రత్యక్ష పన్నువా పరోక్ష పన్నువా, కార్పొరేషన్ ట్యాక్స్ ప్రత్యక్ష పన్నువా పరోక్ష పన్నువా, పురోగామి పన్నువా అనుపాత పన్నువా. ఒక ఇన్కమ్ ట్యాక్స్ పైన ఇలాంటి క్వశ్చన్స్ రావు, అన్ని పన్నుల పైన ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రత్యక్ష అంటే ఏంది, పరోక్ష అంటే ఏంది ఒకసారి చూసి, అనుపాత పన్ను అంటే ఏంది, పురోగామి పన్ను అంటే ఏంది ఒకసారి చూసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ముందుగా మనం ఏం చేయాలంటే కొన్ని పదాల గురించి తెలుసుకోవాలి. ఆ పదాలు ఏ విధంగా అంటే పన్ను విధించాలి అంటే దేనిపైన పన్ను విధిస్తాం, ఎంత మొత్తంపై అయితే పన్ను విధించబడుతుందో దానిని పన్ను ప్రాతిపదిక అంటున్నాం. ఎంత మొత్తంపై అంటే ఉదాహరణకి తీసుకుంటే నా దగ్గర ఒక 5 లక్షల రూపాయలు ఉంటే ప్రభుత్వం నా దగ్గర 5 లక్షల రూపాయలు ఉన్నాయని 5 లక్షల రూపాయల పైన ట్యాక్స్ విధించడం జరుగుతుంది. ఎంత మొత్తాన్ని బేస్ చేసుకొని వారు పన్ను విధిస్తున్నారు, 5 లక్షల రూపాయలు. ఈ 5 లక్షల రూపాయలనే పన్ను ప్రాతిపదిక అంటారు. ఎంత మొత్తంపై అయితే పన్ను విధించబడుతుందో దానిని పన్ను ప్రాతిపదిక అంటారు. పన్ను ప్రాతిపదిక 1 లక్ష రూపాయలు, ఈ 1 లక్ష రూపాయల పైన పన్ను విధించబడితే దాన్ని పన్ను ప్రాతిపదిక అంటారు. ఎంత శాతం అయితే పన్ను విధించబడుతుందో దానిని పన్ను రేటు ట్యాక్స్ ఆఫ్ రేట్ అంటారు. ఎంత శాతం పన్ను విధించబడుతుందో దానిని పన్ను రేటు అంటారు. ఎంత అమౌంట్ ఎంత మొత్తం పన్ను చెల్లించాలో తెలియజేసేది పన్ను భారం. 1 లక్ష రూపాయల పైన 10% పన్ను రేటు విధిస్తే 1000 రూపాయలను దాదాపు ఒక 10,000 రూపాయల ట్యాక్స్ అనేది కట్టాల్సి వస్తే ఆ 10,000 రూపాయలను పన్ను భారం అంటారు. పన్ను భారం. ఎంతమంది వ్యక్తులు పన్ను చెల్లించాలో అని తెలియజేసేది పన్ను పరిధి. పన్ను చెల్లించే వ్యక్తుల సంఖ్యను తెలియజేసేది పన్ను పరిధి. ఒక 50 మంది పన్ను చెల్లిస్తే ఈ 50 మందిని పన్ను పరిధి అంటారు. ఎంత మొత్తంపై పన్ను చెల్లించాలో తెలియజేసేది పన్ను ప్రాతిపదిక. ఎంత శాతం పన్ను చెల్లించాలో తెలియజేసేది పన్ను రేటు. ఎంత పన్ను చెల్లించాలో తెలియజేసేది వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఎంత మొత్తం పన్ను చెల్లిస్తున్నారో తెలియజేసేది పన్ను భారం. ఎంతమంది వ్యక్తులు పన్ను చెల్లిస్తున్నారో తెలియజేసేది పన్ను పరిధి. మనకు పన్ను ప్రాతిపదిక,
పన్ను పరిధి, పన్ను రేటు, పన్ను భారం ఒకసారి ఐడియా ఉంటే వచ్చే క్వశ్చన్స్లో కొంచెం క్లారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అనుపాతపు పన్ను, పురోగామి పన్ను. అనుపాతపు పన్ను అంటే ఏంటిదంటే పన్ను ప్రాతిపదిక పెరిగినా, పన్ను ప్రాతిపదిక తగ్గినా, పన్ను రేటు స్థిరంగా ఉంటే దానిని అనుపాతపు పన్ను అంటారు. పన్ను ప్రాతిపదిక పెరిగినా 10 లక్షల రూపాయలు పెరిగినా, పన్ను ప్రాతిపదిక 5 లక్షల రూపాయలకు తగ్గినా పన్ను రేటు అనేది 20% స్థిరంగా ఉంటుంది. ఇలాంటి పన్నులను అనుపాతపు పన్నులు అంటారు. అనుపాతపు పన్ను అంటే పన్ను రేటు పన్ను ప్రాతిపదిక 20,000 రూపాయలు ఉన్న పన్ను రేటు 20% ఉంటుంది. 30,000 రూపాయలు ఉన్న పన్ను రేటు 20% ఉంటుంది. 40,000 రూపాయలు ఉన్న పన్ను రేటు 20% ఉంటుంది. 5,000 రూపాయలు ఉన్న పన్ను రేటు అనేది 20% ఉంటుంది. అనుపాతపు పన్ను అంటే పన్ను రేటు అనేది స్థిరంగా ఉండి పన్ను ప్రాతిపదిక పెరిగినా తగ్గినా పన్ను రేటు అనేది తగ్గడం కానీ పెరగడం కానీ జరగదు, స్థిరంగా ఉండడం జరుగుతుంది. దీనివలన ఏమవుతుందంటే ఎగువ ఆదాయ వర్గాల వారికి ఒకే రకమైన పన్ను రేటు, దిగువ ఆదాయ వర్గాల వారికి ఒకే రకమైన పన్ను రేటు ఉంటుంది. ఇలా అనుపాతపు పన్ను ద్వారా ఆదాయ వ్యత్యాసాలు పెరుగుతాయి తప్ప ఆదాయ వ్యత్యాసాలు అనేది తగ్గడం జరగదు. పురోగామి పన్ను. నెక్స్ట్ ఏమి ఇచ్చింది ఇక్కడ? పురోగామి పన్ను. ఈ పురోగామి పన్ను అంటే ఏంటిదంటే పన్ను ప్రాతిపదిక పెరిగితే పన్ను రేటు పెరగడం, పన్ను ప్రాతిపదిక తగ్గితే పన్ను రేటు తగ్గడం. 5 లక్షల రూపాయలు ఉన్న వారిపైన ఒక రకమైన పన్ను, 2 లక్షల రూపాయల పైన ఉన్నవారిపైన ఒక రకమైన పన్ను విధించడాన్నే పురోగామి పన్ను అంటారు. ఏ విధంగా అంటే పన్ను రేటు, పన్ను ప్రాతిపదిక ఎంత మొత్తంపై విధిస్తున్నామో తెలియజేసేదే పన్ను ప్రాతిపదిక. 3 లక్షల రూపాయల పైన 10% వడ్డీ 10% పన్ను రేటు ఉంటే 5 లక్షల రూపాయల పైన 20% పన్ను రేటు ఉంటుంది. 10 లక్షల రూపాయల పైన 25%. ఉదాహరణకి చెప్తున్నా, ఇక్కడ 50,000 రూపాయల పైన 5% పన్ను రేటు. పన్ను ప్రాతిపదిక తగ్గితే పన్ను రేటు తగ్గడం, పన్ను ప్రాతిపదిక పెరిగితే పన్ను రేటు పెరగడం. ఇలాంటి పన్నును పురోగామి పన్ను అంటారు. పురోగామి పన్ను అనేది ఎబిలిటీ టు పే, చెల్లింపు సామర్థ్యం ఆధారంగా పన్ను విధించడం జరుగుతుంది. చెల్లింపు సామర్థ్యం ఆధారంగా అంటే ఎగువ ఆదాయ వర్గాల ఎంత ఆదాయం ఉంటుందో వారు చెల్లించగలుగుతారు కాబట్టి వారికి పన్ను రేటు ఎక్కువ విధించడం జరుగుతుంది. తక్కువ ఆదాయం వర్గం వారికి పన్ను రేటు తక్కువగా ఉంటుంది. వారు చెల్లించే విధానం ఆధారంగా పన్ను రేటు అనేది విధించడం జరుగుతుంది. పురోగామి పన్ను అంటే పన్ను రేటు అనేది స్థిరంగా ఉండదు. అనుపాతపు పన్నులో పన్ను రేటు స్థిరంగా ఉంటుంది. అనుపాతపు పన్ను అంటే ఏందో చూసినాం, పురోగామి పన్ను అంటే ఏందో చూసినాం. ఇప్పుడు ప్రత్యక్ష మరియు పరోక్ష ఒకసారి చూస్తే, ప్రత్యక్ష పన్ను అంటే ఏంటంటే ప్రభుత్వం విధించే పన్నులు ఒకే వ్యక్తి చెల్లిస్తే దాన్ని ప్రత్యక్ష పన్ను అంటారు. ఒకే వ్యక్తి అంటే పన్ను యొక్క తొలి భారాన్ని తుది భారాన్ని ఒకే వ్యక్తి భరిస్తే దాన్ని ప్రత్యక్ష పన్ను అంటారు. పరోక్ష పన్ను అని అంటే ఒక వస్తువు యొక్క పన్ను తొలి భారాన్ని ఒక వ్యక్తి, తుది భారాన్ని మరొక వ్యక్తి చెల్లిస్తే దాన్ని పరోక్ష పన్ను అంటారు. ఉదాహరణకు ఒక సంస్థలో ఒక పెన్ తయారైతే ఈ పెన్ను తయారు చేసిన ఉత్పత్తిదారుని పైన ప్రభుత్వం ఒక 10 రూపాయల ట్యాక్స్ విధిస్తే ఈ ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడు? కొనుగోలుదారునికి ఇతను పెన్ను పైన ప్రభుత్వం విధించిన ఈ 10 రూపాయల పన్నును కొనుగోలుదారుని పైన బదలాయించి పెన్నును 20 రూపాయలకి విక్రయించడం జరుగుతుంది. అంటే ముందుగా నేరుగా ఫస్ట్ ఒక ఉత్పత్తిదారుడు ప్రభుత్వానికి పన్ను చెల్లించి ఆ పన్నును వినియోగదారుని పైన విక్రయించడం జరుగుతుంది. అంటే ఇతనికి బదలాయించడం జరుగుతుంది ఈ పన్నును.
తొలి భారం ఒకరు కట్టడం, తుది భారం మరొకరు చెల్లిస్తే దాన్ని పరోక్ష పన్ను అంటారు. ఒక పన్ను యొక్క భారాన్ని, తొలి భారాన్ని ఒక వ్యక్తి, తుది భారాన్ని ఒకే వ్యక్తి చెల్లిస్తే దాన్ని ప్రత్యక్ష పన్ను అని, పన్ను యొక్క తొలి భారాన్ని ఒక వ్యక్తి, తుది భారాన్ని ఇంకొక వ్యక్తి చెల్లిస్తే దాన్ని పరోక్ష పన్ను అంటారు. ఈ ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను, ఇన్కమ్ ట్యాక్స్, ఇప్పుడు ఆదాయపు పన్ను ఒక అనుపాతపు పన్నువా, పురోగామి పన్నువా, ప్రత్యక్ష పన్నువా, పరోక్ష పన్నువా అనేది మనం ఇప్పుడు ఒకసారి చూడాలి. ఆదాయపు పన్ను, ఈ ఆదాయపు పన్ను గురించి ఒకసారి ప్రస్తావిస్తే, ఆదాయపు పన్నును మొట్టమొదటిసారిగా ప్రపంచంలో 1798లో ఇంగ్లాండ్లో ప్రవేశపెట్టారు. మన భారతదేశ ప్రస్తావనకు వస్తే ఆదాయపు పన్ను అనేది 1860లో భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశంలో ఆదాయ పన్నును ఏ విధంగా ప్రవేశపెట్టారు అని అంటే జేమ్స్ విల్సన్. ఈ జేమ్స్ విల్సన్ ఎవరంటే మన భారతదేశ వైస్రాయి లార్డ్ కానింగ్కి సలహా ఇవ్వడానికి 15 మంది సభ్యులతో ఒక కౌన్సిల్ ఉంటుంది. ఈ కౌన్సిల్లో ఒక వ్యక్తి అయిన జేమ్స్ విల్సన్ ఏమని చెప్తారంటే 1857 సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత ఈ సిపాయిల తిరుగుబాటు అణిచివేతలో భాగంగా బ్రిటన్ ప్రభుత్వానికి కొంత నష్టం ఏర్పడుతుంది. ఈ నష్టాన్ని పూరించడానికి జేమ్స్ విల్సన్ లార్డ్ కానింగ్కి ఈ సిపాయిల తిరుగుబాటులో బెంగాల్ ప్రాంతంలోని జమీందారులు ఎక్కువగా బ్రిటన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. ఈ జమీందారుల పైన మనం ఆదాయ పన్నును విధించి ఈ సిపాయిల తిరుగుబాటుకు అయిన నష్టాన్ని పూరించడం జరుగుతుంది. ఇలాంటి ట్యాక్స్ను ఒకటి విధించాలని చెప్పి ఆదాయ పన్నును విధించమని చెప్పి లార్డ్ కానింగ్కి సూచిస్తే 1860లో లార్డ్ కానింగ్ 5 సంవత్సరాల పాటు బెంగాల్ ప్రాంతంలో ఆదాయ పన్నును విధించడం జరుగుతుంది. అంటే మొత్తంగా విధిస్తారు, కానీ పర్టికులర్గా బెంగాల్ ప్రాంతంలో జమీందారుల పైన ఆదాయ పన్నును విధించడం జరుగుతుంది. ఈ ఆదాయపు పన్ను 1865లో రద్దవుతుంది. 1865లో రద్దయిన ఈ ఆదాయపు పన్ను తర్వాత కాలంలో 1886 నుంచి నిరంతరంగా వార్షిక ఆదాయం పైన ఆదాయపు పన్ను విధించడం జరుగుతుంది. 1886 ఈ 1886 నుంచి 1916 వరకు ఆదాయపు పన్ను అనేది అనుపాతపు పన్నుగా విధించడం జరిగింది. 1886 నుంచి 1916 వరకు ఆదాయపు పన్ను అనేది అనుపాతపు పన్నుగా విధించడం జరిగింది. 1916 తర్వాత ఆదాయపు పన్ను పురోగామి పన్నుగా విధించడం జరుగుతుంది. పురోగామి పన్నుగా ఎందుకు విధించారంటే ఎగువ వర్గం వారిపైన ఎక్కువ పన్ను, దిగువ వర్గం పైన తక్కువ పన్ను విధించి ఆదాయ వ్యత్యాసాలు అనేది తగ్గేలా చూడాలి అని చెప్పి పురోగామి పన్నును 1916 నుంచి ఆదాయపు పన్నును పురోగామి పన్నుగా విధిస్తూ ప్రస్తుతం కూడా ఆదాయపు పన్ను పురోగామి పన్నులో భాగంగానే విధిస్తున్నారు. అంటే పురోగామి పన్ను అంటే ఎక్కువ ఆదాయం వర్గం వారికి ఎక్కువ ట్యాక్స్ విధిస్తున్నాం, తక్కువ ఆదాయం వర్గం వారికి తక్కువ ట్యాక్స్ విధిస్తున్నాం. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆదాయపు పన్ను అనేది ఎక్కువ ఆదాయం వర్గం వారికి ఎక్కువ పన్ను విధిస్తున్నాం, కానీ ఒకానొక స్థాయి వరకు ఎక్కువ ఆదాయం వర్గం వారి పైన ఒక స్థిరమైన ట్యాక్స్ వరకే విధిస్తున్నాం. 30% పన్నుకు మించి ఆదాయ పన్ను విధించడం లేదు. ఇది డిగ్రెటివ్ ట్యాక్స్ లక్షణాన్ని కలిగి ఉంది, కానీ పురోగామి పన్ను లక్షణాన్ని మొదటగా కలిగి ఉంది. కాబట్టి ఆదాయపు పన్ను అనేది ప్రత్యక్ష మరియు పురోగామి పన్ను. ఆదాయపు పన్ను అనేది ఇంకొక వ్యక్తికి బదలాయించే అవకాశం లేదు కదా. ఒక వ్యక్తి యొక్క ఆదాయం పైన మాత్రమే విధిస్తున్నాం. అతని ఆదాయం పైన విధించే పన్ను ఇంకొక వ్యక్తికి బదలాయించే అవకాశం ఉండదు. కాబట్టి ఆ వ్యక్తి మాత్రమే తొలి భారాన్ని తుది భారాన్ని చెల్లించాలి. కాబట్టి దానిని ప్రత్యక్ష మరియు పురోగామి పన్ను అంటారు. భారతదేశ ఆదాయపు పన్ను గురించి 1961లో ఒక చట్టం చేస్తారు. ఈ చట్టం ప్రకారమే ప్రస్తుతం ఆదాయపు పన్ను అనేది విధించడం జరుగుతుంది. భారతదేశ ఆదాయపు పన్ను అనేది ఒక ప్రత్యక్ష పన్ను, పురోగామి పన్ను. ప్రారంభంలో భారతదేశ ఆదాయపు పన్ను అంటే అనుపాతపు పన్ను మనం చూస్ చేసుకోవాలి. ప్రస్తుతం భారతదేశ ఆదాయపు పన్ను అంటే ప్రత్యక్ష మరియు పురోగామి పన్ను. అది ప్రారంభంలో క్వశ్చన్లో ఇవ్వడు కదా అని అంటే మనం 1947 తర్వాత ఏం జరిగిందో దాని గురించే మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే మన భారత ప్రభుత్వం ఎలాంటి కండిషన్స్ పెట్టింది, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ పెట్టిందో వాటిని మనం ఫాలో కావాలి. 1916కి పూర్వం అనేది బ్రిటన్ ప్రభుత్వం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ. అప్పుడు తిరోగామి పన్నుగా ఉంది, ప్రస్తుతం అనుపాతపు పన్నుగా ఉంది. ప్రస్తుతం ప్రత్యక్ష మరియు పురోగామి పన్ను. క్రింది వానిలో ఏ పన్నులు కేంద్రంచే విధించబడి రాష్ట్రాల చేత వసూలు కాబడి రాష్ట్రాలే ఉపయోగించుకోబడతాయి? కేంద్ర ప్రభుత్వం విధించే 5 రకాల పన్నుల్లో ఒక రకమైన పన్ను కేంద్రంచే విధించబడి
రాష్ట్రాల చేత వసూలు కాబడి రాష్ట్రాలే ఉపయోగించుకోబడతాయి. దానిలో ఏమేమి ఉన్నాయి? స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్ సుంకాలు ఉన్నాయి. స్టాంపు డ్యూటీ, స్టాంపు పన్నులు, ఎస్టేట్ డ్యూటీ కాదు, పత్రికలపై పన్ను కాదు, ప్రయాణికుల మరియు వస్తువుల రవాణా పైన పన్ను కాదు, కేంద్ర ప్రభుత్వమే విధించి వసూలు చేసి రాష్ట్రాలకు ఇస్తుంది. టర్మినల్ ట్యాక్స్ ఇది. టర్మినల్ ట్యాక్స్ అంటే ఏంది? కేంద్ర ప్రభుత్వమే విధిస్తుంది, వసూలు చేస్తుంది, రాష్ట్రాలకు ఇచ్చేస్తుంది. ఏది? ప్రయాణికుల మరియు వస్తువుల రవాణా పన్ను. స్టాంపు డ్యూటీలు ఏంది? కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది కానీ స్టేట్స్ వసూలు చేసుకుంటాయి. స్టేట్స్ అనుభవించే పన్ను స్టాంపు డ్యూటీలు. కార్పొరేషన్ ట్యాక్స్ అనేది యూపీఎస్సీ 1995లో వచ్చింది. రాష్ట్రం చేత విధించబడి వాటికే చెందుతుంది. కేంద్రం చే విధించబడి రాష్ట్రాలు వసూలు చేసి ఉంచుకుంటాయి. కేంద్రం చే విధించబడి కేంద్ర రాష్ట్రాలు పంచుకుంటాయి. కేంద్రం చే విధించబడి కేంద్రం వసూలు చేసి కేంద్రానికే చెందుతుంది. కార్పొరేషన్ ట్యాక్స్ అంటే సంస్థల ఆదాయం పైన వచ్చిన లాభాల పైన వచ్చే పన్ను కార్పొరేషన్ ట్యాక్స్ అంటారు. సంస్థల లాభాల పైన వచ్చే పన్ను కార్పొరేషన్ ట్యాక్స్ను 1953కి పూర్వం సర్టాక్స్ పేరుతో పిలవడం జరిగింది. 1953 తర్వాత 1954 బడ్జెట్లో జాన్ మత్తాయి కమిటీ సూచన మేరకు సంస్థల ఆదాయం పైన వచ్చే పన్నును కార్పొరేషన్ ట్యాక్స్తో పిలవడం జరుగుతుంది. ఈ కార్పొరేషన్ ట్యాక్స్ అనేది ప్రస్తుతం ఏ విధంగా విధిస్తున్నారంటే, స్వదేశీ సంస్థలకు ఒక రకమైన ట్యాక్స్, విదేశీ సంస్థలకు ఒక రకమైన ట్యాక్స్ విధిస్తున్నారు. ముందుగా మనకు అడిగింది ఏంది? రాష్ట్రం చేత విధించబడి వాటికే చెందుతుందా? కేంద్రం చే విధించబడి రాష్ట్రాలు వసూలు చేసి ఉంచుకుంటాయి. కేంద్రం విధించబడి కేంద్ర రాష్ట్రాలు పంచుకుంటాయి. కేంద్రం చే విధించబడి కేంద్రం వసూలు చేసి కేంద్రానికే చెందుతుంది. కార్పొరేషన్ ట్యాక్స్ అనేది ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం చేత విధించబడి వసూలు చేయబడి కేంద్రం మాత్రమే అనుభవించే పన్నుల్లో భాగంగా ఉండేది. కానీ 2000 సంవత్సరంలో 80వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం అనుభవించే పన్నుల్లో భాగంగా ఉన్న కార్పొరేషన్ ట్యాక్స్ కానీ, కస్టమ్స్ డ్యూటీ కానీ, వెల్త్ ట్యాక్స్ కానీ వీటిని కూడా కేంద్రము రాష్ట్రాల మధ్య పంపకాలు జరిగితే బాగుంటుందని 80వ రాజ్యాంగ సవరణ చేసి 2000 సంవత్సరం నుంచి కేంద్రము విధించే పన్నులు, కేంద్రమే వసూలు చేసే పన్నుల్లో భాగంగా ఉన్న కార్పొరేషన్ ట్యాక్స్ని కేంద్రము రాష్ట్రాల మధ్య పంచబడుతున్నాయి. ప్రస్తుతం కార్పొరేషన్ ట్యాక్స్ అనేది కేంద్రం చే విధించబడి కేంద్రము మరియు రాష్ట్రాలు పంచుకుంటున్నాయి. ఇది కరెక్ట్. కానీ 1995లో కార్పొరేషన్ ట్యాక్స్ అనేది యూపీఎస్సీలో వచ్చినప్పుడు 1995లో కేంద్రం చే విధించబడి కేంద్రం వసూలు చేసి కేంద్రానికే చెందేది కార్పొరేషన్ ట్యాక్స్. ప్రస్తుతం 2000 సంవత్సరం తరువాత కాబట్టి 80వ రాజ్యాంగ సవరణ చేసినాక కార్పొరేషన్ ట్యాక్స్ అనేది కేంద్రం చే విధించబడి వసూలు చేయబడి కేంద్ర రాష్ట్రాల మధ్య పంచబడుతుంది. కేంద్ర బడ్జెట్లో కోశలోటు అంటే ఎంపీడీఓ 1998లో వచ్చిన క్వశ్చన్ ఇది. కేంద్ర బడ్జెట్లో కోశలోటు అంటే వర్తమాన ఖర్చు ఆదాయం మధ్య భేదం, రిజర్వ్ బ్యాంకు నుండి కేంద్రం చేసిన నికర ఆస్తి పెరుగుదల, బడ్జెట్ లోటు అంతర బాహ్య నికర రుణాల్లో పెరుగుదల మొత్తం, ద్రవ్య లోటు బడ్జెట్ లోటులో మొత్తం. కోశ లోటు అంటే ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసిన మొత్తం అప్పుల యొక్క ప్రస్తావన తీసుకువచ్చేదే కోశలోటు. ఏ విధంగా అంటే ఒక సంవత్సర కాలంలో, ఒక ఆర్థిక సంవత్సర కాలంలో బడ్జెట్లో ఏదైనా లోటు ఏర్పడితే ప్రభుత్వ రాబడి కన్నా ప్రభుత్వ వ్యయం అధికమైతే బడ్జెట్లో లోటు ఏర్పడుతుంది. ఈ బడ్జెట్ లోటు పూరించడానికి ఈ ఒక ఆర్థిక సంవత్సరంలో తీసుకొచ్చిన మార్కెట్ రుణాలని కోశలోటుగా తెలియజేయడం జరుగుతుంది. బడ్జెట్ లోటు ప్లస్ ఒక ఆర్థిక సంవత్సరంలో ఎంతైతే అప్పులు తీసుకొచ్చామో వాటిని తెలియజేసేదే కోశలోటు. ఏమేమి ఉంటాయి? బడ్జెట్ లోటు, మార్కెట్ రుణాలు. ఈ మార్కెట్ రుణాలు మొత్తం మార్కెట్ రుణాలు ఎంత తీసుకొస్తున్నాం అనేది బడ్జెట్ లోటుకు జత చేస్తే వచ్చేదే కోశలోటు. బడ్జెట్ లోటు అంతర్బాహ్య నికర రుణాలలో పెరుగుదల మొత్తం. ఇది ఆన్సర్. ద్రవ్య లోటు బడ్జెట్ లోటుల మొత్తం కాదు. రిజర్వ్ బ్యాంక్ అనేది ప్రస్తావన ఉండదు. వర్తమాన ఖర్చుల ఆదాయంపై మధ్య భేదం కాదు.
వర్తమాన ఖర్చు ఆదాయము అని అంటే రెవెన్యూ రాబడిలో భాగంగా ఉంటుంది. కానీ బడ్జెట్ లోటు అంతర్బాహ్య నికర రుణాల్లో పెరుగుదల మొత్తం అనేది కోశ లోటులో ప్రస్తావన ఉంటుంది. కాబట్టి కోశ లోటు అంటే బడ్జెట్ లోటు, అంతర్బాహ్య నికర రుణాల్లో పెరుగుదల మొత్తం. రాష్ట్ర ఆర్థిక సంఘంను నియమించువారు. గ్రూప్ 1 1999లో వచ్చిన క్వశ్చన్ ఇది. కాగు ఇతను కాదు, ప్రధానమంత్రి ఇతను కాదు, రాష్ట్ర ప్రభుత్వం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243I ప్రకారం గవర్నర్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని రాష్ట్రంలో నియమించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వంలో భాగమైన గవర్నర్ ఆర్టికల్ 243I ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నియమించడం జరుగుతుంది. భారత ఆర్థిక సంఘం కాదు, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించేది, అంటే గవర్నర్ ద్వారా. భూస్వామ్యంపై పన్ను సిఫార్సు చేసిన కమిటీ ఎంపీడీఓ 1998లో వచ్చింది. భూతలింగం కమిటీ సూచన మేరకు భూస్వామ్యంపై పన్ను సిఫార్సు చేయడం జరుగుతుంది. కేఎన్ రాజ్ కమిటీ అనేది వ్యవసాయ ఆదాయం పైన పన్ను విధించాలని సూచిస్తారు. వ్యవసాయ ఆదాయం పైన కేఎన్ రాజ్ కమిటీ. వాంచు కమిటీ అనేది ప్రత్యక్ష పన్నుల సంస్కరణల సంఘానికి వాంచు కమిటీ ప్రత్యక్ష పన్నుల పైన ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలని చెప్పి వాంచు కమిటీని ఏర్పాటు చేస్తారు. కేఎన్ రాజ్ కమిటీ వ్యవసాయ ఆదాయం పైన పన్ను విధించాలని సూచించిన కమిటీ కేఎన్ రాజ్ కమిటీ. భూతలింగం కమిటీ వచ్చేసి భూస్వామ్యంపై పన్ను సిఫార్సు చేసిన కమిటీ భూతలింగం కమిటీ. టాక్సేషన్ ఎంక్వైరీ కమిటీ రాజయ్య చెల్లయ్య ఆధ్వర్యాన టాక్సేషన్ ఎంక్వైరీ కమిటీ వేయడం జరుగుతుంది. చట్ట ప్రకారం ఆర్థిక సంఘాన్ని నియమించే అధికారం ఎవరికి ఉంటుంది? చట్ట ప్రకారం అంటే భారత రాజ్యాంగంలో ప్రస్తావన ఉండాలి. చట్ట ప్రకారం మంత్రివర్గమా? కాదు. యూనియన్ పార్లమెంటా? కాదు. భారత ప్రభుత్వ ఆర్థిక శాఖనా? కాదు. భారత రాష్ట్రపతి. ఆర్థిక సంఘాన్ని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ను దానిలోని 4 సభ్యులను భారత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఆర్టికల్ 280 ప్రకారం భారత ఆర్థిక సంఘాన్ని భారత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. చట్ట ప్రకారం ఆర్థిక సంఘాన్ని నియమించే అధికారం ఎవరికి ఉంది? భారత రాష్ట్రపతికి ఉంది. ఈ ఆర్థిక సంఘాన్ని భారత రాష్ట్రపతి నియమిస్తే ఈ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులను భారత రాష్ట్రపతికి సమర్పిస్తే భారత రాష్ట్రపతి పార్లమెంటులో చర్చకు తీసుకురావడం జరుగుతుంది. ఈ భారత రాష్ట్రపతి మాత్రమే ఆర్థిక సంఘాన్ని నియమించే అధికారం కలిగి ఉంటుంది. ఇతను ఇచ్చిన నివేదికను చర్చించేది పార్లమెంట్లో చర్చిస్తారు, కానీ ఆర్థిక సంఘాన్ని నియమించేది మాత్రం భారత రాష్ట్రపతి.